పత్రికలు ఎట్లా రాసినా రేపు వచ్చే నెల కాకుండా ఆ పై నెలలో అంటే రాబోయే 2-3 నెలల్లో మనకు వచ్చే బిల్లులు మనకు తెలియజేస్తాయి. ఒకటి ఎండాకాలంలో బిల్లులు పెరుగుతాయి, నో డౌట్. దాంతో అనుకోం కానీ ఛార్జీలు పడేటటువంటి దాన్ని బట్టి ఉంటుంది మనకి. ఒక ఆస్పెక్ట్ మంచిదే ఏంటంటే వీళ్ళు ప్రభుత్వం వచ్చాక తగ్గిస్తామన్నటువంటి వాళ్ళు పెంచారు అన్నది అందరికి కోపం వచ్చింది, విద్యుత్ ఛార్జీలు పెరగడం అన్నటువంటిది. అందులో కిందే అదేదో FATM FACM అని పెట్టేసి ఛార్జీలు పెంచడం అనేటటువంటి చాలా మందికి కోపం వచ్చింది. ఎందుకంటే అది అదనపు భారం. 700 రూపాయలు అయిందంటే మనకి ఇప్పుడు నేనే చూశాను 1500 రూపాయల దాకా పడుతుంది అట్లాగా అదనంగా. నేను ఈ వరద వచ్చిన తర్వాత ఇంట్లో లేను, ఇల్లు తాళం వేసేసి ఉంది. 1200 నుంచి 1500 విలువ పడుతుంది. వాడకపోయినా 1000 రూపాయలు మినిమం పడింది. అసలు అదే అనేది మినిమం అట్లా పడాలి. నేను అదే అనుకుంటున్నా. డొమెస్టిక్ కదా, అందులో 150 తీసుకున్న తప్పులే. ఏకంగా 800 1000 రూపాయలు, 800 కూడా లేదు, 1000 1200 1350. కమర్షియల్ కాదు, అది ఇల్లు డొమెస్టిక్. అది సమస్య. సరే కూర్చుందామంటే వెళ్ళి టైం ఉండట్లేదు, నేను అక్కడ ఉండట్లేదు కాబట్టి సమస్య. ఇప్పుడు వెళ్ళి అదంతా ఇది దాంట్లో ఒకటే అర్థమవుతుంది. కింద చూస్తే FATF ఛార్జీలు ఇట్లాంటివి పెడుతున్నారు అనమాట బేసిక్గా. కాబట్టి ఇది ఒక భారమే.